ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఈరోజు సోమవారం, శుక్లపక్షం, ఆర్జమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. అందరికీ కూడా పరమశివుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలి, అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈరోజు మనం శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని దుర్జటి మహాకవి రచించిన ఒక మంచి పద్యాన్ని శ్రవణం చేద్దాం. స్వామి గోవిందమాల భక్తులందరికీ కూడా విన్నపం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. నిన్నే రూపంబుగా తలంతు మదిలో, నీ రూపు మోకాలో, స్త్రీ చన్నో కుంచమో మేకపింటిగయో, నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్నీరేహ విహారమత్తమదుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి మహాకవి. అద్భుతమైన పద్యం. పరమశివుణ్ణి, అరూపరూపిణిగా ఉన్న పరమశివుణ్ణి సగుణాకారంబుగా చూడాలని తపన పడుతున్నాడు. సగుణాకారంబు అంటే రెండు కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలని తపన పడుతున్న దుర్జటి మహాకవి స్వామివారిని అర్థిస్తున్నాడు. స్వామి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనపడ్డావు, ఒక్కొక్క ప్రదేశంలో కనపడ్డావు. ఎవరు ఎక్కడ సంకల్పం దృఢంగా చేస్తే అక్కడ దర్శనమిచ్చావు. ఒకరోజు కృష్ణ భగవానుడు కూర్చోంటే అర్జునుడు పాలు తీసుకుని, మహాశివరాత్రి కదా అని పరమశివునికి అభిషేకం చేయడానికి దేవాలయానికి వెళుతున్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు, ఎక్కడికి వెళ్తున్నావు అర్జున అంటే, స్వామి ఈరోజు మహాశివరాత్రి, స్వామి వారికి అభిషేకం చేయాలని వెళుతున్నాను అంటే, కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు ఆ శివుడు. ఇదిగో నా మోకాలు కూడా శివుడే, అభిషేకం చేసుకున్నప్పుడు స్వామివారి మోకాల మీద అభిషేకం చేశాడు అర్జునుడు. అప్పుడు మోకాల్లో నుంచి లింగస్వరూపంగా దర్శనమిచ్చాడు అర్జునుడికి. అందుకే దుర్జటి మహాకవి అంటున్నాడు, నిన్నే రూపంబుగా తలంతు మదిలో, నీ రూపు మోకాలు అన్నాడు. స్త్రీ చన్ను అన్నాడు. ఒక కార్తీక మాసం చోళరాజు ఆదివారం వెళ్ళి వేశ్యావి అటుకులు తగులుకునేస్తాడు. ఉదయాత్పూర్వమే ఒక శివాలయంలో నుంచి ఒక వేద మంత్రాలు శ్రవణం చెవులో పడుతూ ఉంటాయి. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అంటూ ఆ వేద మంత్రాలు విని దిగ్గున లేచి కూర్చుంటాడు. అయ్యో, కార్తీక సోమవారం నిష్ఠాగరిష్ఠగా ఇన్ని వారాలు చేశానే, ఈ వారం వచ్చి ఇక్కడ తగులుకునేశానే, అయ్యో ఈ ఇంటిలో ఎక్కడైనా శివలింగం పోలినటువంటి ఒక వస్తువు ఉన్నా కూడా అర్చన చేయడానికి తపన పడుతున్నాడు అనమాట ఆ రాజు. ఎక్కడే కానీ ఆ శివలింగం పోలినటువంటి వస్తువే కనపడలేదు. ఏం చేశాడు? రాత్రి సంగమించిన ఆ వేశ్య స్త్రీ పడుకో ఉంటే ఆమె స్తన్యం లింగాకారంలో కనపడ్డాయి. ఆ స్తన్యం మీద వేస్తున్నాడు ఈ మంత్రాలు చదువుతూ. ఈ పుష్పాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి చేరాయి? కైలాసంలో పరమేశ్వరుని యొక్క దివ్య పాదాల మీద చేరిపోయాయి. పార్వతీదేవి చూసి అంటుంది, స్వామి ఎంత ధూర్తుడు, శుచి శుభ్రత లేని ఆమె యొక్క స్తన్యం మీద వేసి, స్నానం కూడా ఆచరించని ఆమె స్తన్యం మీద వేస్తున్నాడంటే, పార్వతి అలా అనకు, తన మనసంతా కూడా నా యందే నిలిపినన్ని తదేక ధ్యానంతో అర్చిస్తున్నాడు, వానికి నేను దర్శనం ఇవ్వాలని ఆ స్తన్యంలో దర్శనం ఇచ్చాడు స్వామి. ఏం ఆశ్చర్యం కదా! పరమశివునికి భేదం లేదు. శుచి, శుభ్రత, పరిమళము అన్నీ ఏమీ లేవు. అంతా పరమశివుడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఇంకొక దగ్గర ఏమన్నాడు? కొంచెము అన్నాడు. వడ్లు కొల్చే వ్యాపారి, బియ్యం కొల్చే వ్యాపారి ప్రతిరోజు కొలత వేస్తాడు. లాభం అంటూ 1, 2 అని కొలతేసి తర్వాత కొంచెం పోలేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటే ఆ ఒకనాటికి ఆ వర్తకునికి ఆ యొక్క కొంచెములో నుంచి దర్శన భాగ్యం ఇప్పించాడు స్వామి. ఎంత ఔదార్యమూర్తి అండి పరమశివుడు. నిజంగా బోలాశంకరుడే కదా. తర్వాత ఇంకొక మాట అన్నాడు కదా దుర్జటి, మేక పెంటికయో అన్నాడు. మేక పెంటికయో అని ఎందుకన్నాడు? ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు శివాలయం దగ్గరకు వస్తాడు. మొదటి గడప దగ్గర నిల్చొని చూస్తూ ఉంటాడు. పాలతో అభిషేకం చేస్తున్నారు, చెరుకు రసంతో అభిషేకం చేస్తున్నారు, పెరుగుతో చేస్తున్నారు, తేనెతో చేస్తున్నారు, ఎర్రనీళ్ళ టెంకాయలతో చేస్తున్నారు. అబ్బా ఎంత బాగున్నాడు స్వామి, ఒక్కసారి నేను చేస్తే ఎంత బాగున్నావు కదా అని మనసులో తప్పించిపోతూ ఉంటాడు పాపం. అప్పుడు ఆ పూజారి ఆ భాగ్యం ఇవ్వడు. నేను శుచి శుభ్రత లేని వాడివి, వెళ్ళరా అంటాడు. ఈయన పాపం అదే పనిగా వచ్చి మేకల మేపుతూ ఆలోచిస్తూ ఉంటాడు దాని గురించి. అప్పుడు ఈయన తపన పరమశివునికి వినపడిందో ఏమో, ఆ మేక విసర్జించినటువంటి మేక పెంటికలో శివలింగాకారంలో కనపడింది. అప్పుడు గబగబా వెళ్ళి
ఆ మేకపాలు పితికి ఆ స్వామి మీద పోస్తాడు. అప్పుడు ఆ మేక పెంటికలో శివలింగ దర్శనం అవుతుంది ఆ యొక్క గొర్రెల కాపరికి. ఇలా అందరికీ కనపడ్డావు స్వామి, కానీ నాకు అలా కనపడకు. భవదీయ మూర్తి నా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంభోగా కనపడవే చిన్నీరేహ విహారమత్తమదుప అంటున్నాడు. నా కనులారా చూసి ఆస్వాదించాలనుంది స్వామి నీ రూపాన్ని. నాకు అరూపరూపినిగా కాదు, బాగా అందంగా కనపడాలి కోరిక నాకు. చిన్నీరేహ విహారమత్తమదుప శ్రీకాళహస్తీశ్వర అంటున్నాడు. చిన్నీరేహ విహారమత్తమదుప అంటే మధుపము అంటే తేనె. ఆ యొక్క తేనె తీసుకునేటువంటి ఆ యొక్క తుమ్మెద స్వభావం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఎక్కడ భక్తి ఉంటుందో, ఎవరి మనసుల్లో ఎంత భక్తి ఉంటుందో శోధన చేస్తూ ఉంటాడు ఆయన. అలా అరవిరిసిన తామర పుష్పం నా మనసు స్వామి ఇక్కడ వచ్చి కూర్చొని ఆ భక్తి అనే మకరందాన్ని ఆఘ్రానించి ఆస్వాదించి ఆ పుప్పుడి అంతా పైన చల్లుకుని నన్ను ఆశీర్వదించు స్వామి అంటూ తపన పడినటువంటి మహాభక్తుడు దూర్జటి మహాకవి. ఆయన పద్యాన్ని ఈ సోమవారం మనం శ్రవణం చేయడం, తలుచుకోవడం మన జన్మజన్మల సుకృతం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. ఏడుగొండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద. శుభం భూయాత్.